సాధకులుగా ఉండేటటువంటి అర్హత మీకు లేదు. రాక్షస యోనిలో జన్మించండి, రజోగుణంతో ఉన్నారు కాబట్టి అన్నారు. సనక సనందనాథులంటే శుద్ధ సత్వ సంపన్నులండి. మనలాగా సత్వగుణం కాసేపు కానీ కాదు, శుద్ధ సత్వ సంపన్నులండి. అంతటి శుద్ధ సత్వ సంపన్నులైనటువంటి వీరిని ఎప్పుడైతే జయ విజయులు నిరోధించారో అప్పుడు వెంటనే కోపం వచ్చి శపించారు. మీరు అడగొచ్చు, ఏమండి స్వామిజీకి మాతాజీకి కూడా కోపమే, ఋషులకి ముళ్ళకి కూడా కోపమేనండి, ఏమిటండి ఇది తప్పు కదా అండి? దీనికి కారణం ఏమిటో తెలుసా? మీరు చేసినటువంటి పొరపాటుకు వారు ఇచ్చేటటువంటి ఇండికేషన్, రిజల్ట్ ఇది సుమా అని చెప్పడమే తప్ప, వీరిని అక్కడ ఒక పాత్రగా తీసుకోవడమే తప్ప వీరికంటూ అక్కడ ఒక లోపల భావన ఉండదు. పరీక్షిత్ మహారాజు ఎంత గొప్పవాడు, ఎంత మహాభాగవతోత్తముడు, గర్భంలోనే దర్శించినటువంటి వాడు. మునీశ్వరులు అడిగితే చెబుతాడు, చిన్నప్పటి నుంచి కూడా పరీక్షతో ఆడుతూ పాడుగా వాడుకుంటాడు. ఇప్పుడు చూడండి, స్వామీజీకి నేను ఫోన్ చేసినప్పుడు బృందావనంలో ఉండడం ఒక నిమిత్తం, నేను అడగడం, నేను ఇక్కడ ఉన్నానని చెప్పడం, భాగవత సప్తాహం చేస్తున్నానని చెప్పడం, స్వామీజీ నాకు చెప్పలేదంటే నేను వస్తానని అనడం, ఇదంతా భగవత్ సంకల్పమే. అంచేత నిమిత్త మాత్రం భవ సవ్యసాచి, నువ్వు నిమిత్త మాత్రుడుగా ఉండు, అన్ని నేనే చేసుకుంటానన్నాడు. అయితే ఈ నిమిత్త మాత్రత్వం అందరికీ సిద్ధించదు సుమా. ఎవరికి ఎక్కడ ఉండాలో అక్కడే ఇస్తాడే తప్ప అన్ని ఒకడికే ఇచ్చేసి ఇవ్వడు. అంతే ఇక్కడ భాగవతామృత ఫలము మన ఈ భూమికి రావడానికి పరీక్షిత్తుని ఒక నిమిత్తంగా వాడుకున్నాడు భగవంతుడు. అతను వెళ్ళి ఆ శమీకుల మహర్షి మెడలో ఉరగమాల సర్పమాల వెయ్యకపోతే శాపం పెట్టడు శృంగి. శృంగి శపించకపోతే ఈయన ప్రాయోపవేశం చెయ్యడు. ఈయన ప్రాయోపవేశమే చెయ్యకపోతే శ్రీసుఖ మహర్షి బోర్డులు ఉంటాయి కదా, లైట్ బోర్డ్స్, ఫలానా ట్రైన్, ఫలానా ప్లాట్ఫామ్ నెంబర్, ఫలానా ట్రైన్ నెంబర్, ఫలానా టైం అని ఎలా దానిలో ఇండికేట్ చేస్తుందో దాన్ని చూసి మనం ఎలా దాన్ని ఎక్కుతామో, అలానే మనం చేసినటువంటి కర్మకు, మనం చేసినటువంటి పొరపాటుకి భాగవతే అదర్థ, తన యొక్క తేజస్సు తాను వెళతానని అనుకున్నవాడు ఉద్ధవుడి యొక్క కోరికతో తిరిగి దానిలో తన తేజస్సునంతా ప్రవేశింపచేశాడు. అందుచేతే శ్రీమద్ భాగవతాక్షోయం ప్రత్యక్ష కృష్ణ ఏవ. శ్రీమద్ భాగవతం చెప్పబడేటటువంటిది ఇది సాక్షాత్తు శ్రీకృష్ణ స్వరూపమయ్యింది. అంచేత అలాగే ఉండిపోయేదేమోనండి పరీక్షిత్తు ఇలా చెయ్యకపోతే. అర్థమైందండి? ఇవన్నీ నిమిత్తాలు. అంచేత జయ విజయులు చేసినటువంటి పొరపాటుకి సనక సనందనాథులు శపించడం అనేది ఎలా అంటే, మనం చెప్పాలి అంటే అది శాపము వరముగా పరిగణిస్తుందండి గుర్తిస్తే. అర్థమైందా? ఎందుకంటే శాపమే కాకపోతే నీకు ఇంకా అలా ఉండిపోతుంది, ఇంకా పెరిగిపోతుంది. నీకై నువ్వు ప్రక్షాళన చేసుకోలేవు. అమ్మ చెప్తే కూడా నువ్వు వినలేదు కదా అని అమ్మ ఊరుకుంటుందా? ఊరుకుంటే అమ్మ ఎందుకు అవుతుందండి? ఊరుకుంటే ఆవిడ సొంత అమ్మ ఎందుకు అవుతుందండి? ఊరుకుంటే సవతి అమ్మ అవుతుందే తప్ప కన్న అమ్మ కాదు. అవునా కదా? ఇక్కడ కన్న అమ్మకు ఎంత ప్రేమతో ఇలా చేస్తుందో అలా అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, ఆవిడ ఎలా ఊరుకోగలదండి? అంచేతికి సనక సనందనాథుడు శాపంతో జయ విజయులు వెంటనే గుర్తించి, అరే 5-6 ఏళ్ల ప్రాయంలో ఉన్నటువంటి వెళ్ళిన చిన్నపిల్లలు అనుకున్నానే తప్ప వీళ్ళు మహాజ్ఞానులు అని నేను గుర్తించలేదు అని ఇద్దరు వారి పాదాల మీద పడి క్షమాపణ కోరుతున్నారు. ఇంతలో లోపల ఉన్న స్వామి భగవంతుడు ఎక్కడ ఉంటాడండి అంటే, వైకుంఠంలో ఉంటాను, ఇంకేదో ఎక్కడో ఉంటాను అని ఆయన చెప్పలేదండి. ఒకే ఒక్కటి చెప్పాడండి,
ఎక్కడుంటాడు? భక్తుల హృదయములలో. హృది సన్నివిష్ట అని చెప్పారు కదా, సర్వస్య చాహం హృది సన్నివిష్ట. అది సరే సరే, అందరిలో ఉన్నాడండి. కానీ ఉన్నవాడిని గుర్తించే వాళ్ళు భక్తులు, జ్ఞానులు. అది లేని వాళ్ళు గుర్తించలేదంతే. అక్కడ కూడా ఆయన ఉన్నాడు. గోపికల దగ్గర మధ్యలోనే ఉంటాడండి. ఆ గోపికల మేలు ముసుగు తీసి ఇలా ముసుగేసుకుంటాడటండి. దాంతో కృష్ణుడు మిస్ అయ్యాడని వీళ్ళు వెతుక్కుంటారు. మన దగ్గర ఉండి కూడా ఆయన ముసుగేసి కూర్చుంటాడండి. భక్తులు ప్రార్థిస్తే ముసుగు తీసేస్తాడండి. జ్ఞానులకు తత్వం తెలుసు కాబట్టి అసలు ముసుగు వేసుకోవడానికే భయపడతాడండి. ముసుగు వేసుకోలేదండి. ఇవి రెండు లేనప్పుడు ఏం చేస్తాడండి? శుభ్రంగా ఒక బ్లాంకెట్ కప్పుకొని పడుకుంటాడండి. మన ఇక్కడ చలిలో రాత్రి పడుకుంటే కూడా బ్లాంకెట్ సరిపోవటంలా. అలా ఆయన ఒకటో రెండో బ్లాంకెట్లు కప్పేసుకుని పడుకోవడంతో అసలు ఆయన ఊసేమనుకుంటారు. ఇద్దరు పాదాల మీద పడి వేడుకుంటే శ్రీమన్నారాయణుడు కూడా వచ్చి, మా వాళ్ళు పొరపాటు చేశారు, చూడండి, పిలవకుండా ఆయనే బయటకు వచ్చాడు. ఆయన దర్శనం కోసం ఈయన వెళితే ఆయన రావడం ఏంటండి? అది ఆయన జ్ఞానులకి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత, భక్తులకి ఇచ్చేటటువంటి ఆ గరిమత. బయటకు వచ్చి, స్వామి వీళ్ళని క్షమించండి, మరి మీరు ఇచ్చేటటువంటి శిక్షణ చాలా సంతోషము అన్నాడండి. శిక్ష వేరే, శిక్షణ వేరే. శిక్ష ఇస్ ఎ పనిష్మెంట్, శిక్షణ ఇస్ ఎ ట్రైనింగ్ కదా. అంతేత దాన్ని శిక్షణగా తీసుకుంటే, ప్లీజ్ కళ్ళు మూసుకుని వినొద్దండి. శిక్షణ అని అన్నప్పుడు దాన్ని తీసుకుంటే చక్కగా ట్రైనింగ్ అవ్వచ్చు. అలా జయ విజయులకి ప్రార్థించారు. మీకు 6 జన్మలలో ప్రేమతో, భక్తితో, స్నేహంతో కావాలా? 3 జన్మలలో ద్వేషంతో కావాలా? అంటే 6 జన్మలు మా స్వామిని విడిచిపెట్టి మేము ఉండలేము, 3 జన్మల్లో వైరంతో మాకు ఇవ్వండి అని కోరుకోవడంతో, హే శౌనకాది మునీంద్రులారా, అలా ఆ వైరంతో హరి అంటే ఎంత, ఎక్కడ్రా, ఎవడు రావాడు, హరి గిరి అని అంటూ హిరణ్యకశిపుడు, అలాగే హిరణ్యాక్షుడు ఉద్ధరింపబడ్డాడు వరాహ మూర్తి దర్శనం ద్వారా. అలాగే ఇక ఇక్కడ మనకి 7వ స్కంధంలో వస్తుంది హిరణ్యకశిపుడు ఉద్ధరణ. అది మనం అక్కడ చెప్పుకుందాము. ఇక 4వ స్కంధంలో మనకి దక్షాధ్వర ధ్వంసం. నీకు ఎంత దక్షతైనా ఉండొచ్చుగా, ఆ దక్షతలో ఎవరెవరికి ఎంతెంత గౌరవం ఇవ్వాలో, ఎవరిని ఎలా ఆదరించాలో కూడా తెలిసి ఉంటాడు. చాలా మంది నాకు ఈ పోస్ట్ వచ్చింది కాబట్టి, నాకు ఇంత ధనాన్ని సంపాదించాను కాబట్టి ఎవరిని నేను లెక్క చెయ్యాలి, వాడు అల్లుడు కావచ్చు, మేనల్లుడు కావచ్చు, కొడుకు కావచ్చు, మరెవరైనా కావచ్చు గాక అనుకుంటే దక్షుడిలాగే నీవు తలను కోల్పోతావు సుమా అని చెప్పడం ఇక్కడ దక్ష అధ్వర నాశనము అనేది మనకి చెబుతుందన్నమాట. మీ అందరికీ తెలిసిందే, దక్షుడు తన కుమార్తె దాక్షాయిని ఈశ్వరుడికి వివాహం చేస్తే, ఒకనాడు బ్రహ్మ సభలో ఉన్నప్పుడు శివుడు కూడా అప్పటికి వెయిట్ చేస్తున్నాడు. దక్షుడు వచ్చాడు అని అందరూ లేచారు, పరమేశ్వరుడు తప్ప. ఈ దక్షుడికి నేను మామగారిని కదా, నాకన్నా అల్లుడు చిన్నవాడు, ఈ అహంకారం ఉండద్దనే కళ్యాణం చేసేటప్పుడు, కన్యాదానం చేసేటప్పుడు అల్లుడిని ఏ రీతిగా భావించమంటారండి? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, నీ కుమార్తె లక్ష్మీదేవి. అంచేత అలా భావన చేసి కన్యాదానం చేస్తే తర్వాత మీకు అల్లుడి మీద కోపం వచ్చో, లేకపోతే అల్లుడితో మాట్లాడకుండా ఉండో, ఇవి చెయ్యడం తగునా? తగ. దక్షుడికి అహంకారం అడ్డొచ్చింది. నేను వస్తే నా అల్లుడు లేవలేదు, అసలు ఇతడు ముఖం చూడను, ఇతడు నేను ఎలా అవమానించాలో అని అనుకుని ఆయన ఒక విచిత్రమైనటువంటి యాగం చేస్తాడండి. ఆ యాగంలో
ఈశ్వరుడు తప్ప అందరినీ పిలిచాడు. ఎంత కాదనుకున్నా కుమార్తెకు పుట్టింటి మీద ప్రీతి ఎప్పుడూ పోదండి, ఉండాల్సిందే. తండ్రి పిలవకపోయినా వెళదాము రండి అంటుంది, ఈశ్వరుడు కాదంటాడు. అదే సరే నేనైనా వెళతాము అంటుంది. వద్దు సతీ, నీకు అది క్షేమం కాదు అంటాడు. అయినా కూడా వెళతాను అంటుంది. చెప్పామే, ఆడవాళ్ళు అనుకుంటే సాధించాల్సిందే. అంచేత నేను వెళతాను అంటే మహేశ్వరుడు ఏది ఎలా ఎప్పుడు జరగాలో జరిగి తీరుతుంది. దీన్ని ఎవరూ ఆపలేరు. ఈశ్వరుడే ఆపలేకపోతే మానవ మాత్రులు మనం ఏం ఆపగలమండి? అలా సతీదేవి వెళ్ళడం, వాళ్ళంతా తండ్రి కానీ మిగిలినటువంటి వాళ్ళు దాన్ని నిరాదరించడం, దాన్ని తట్టుకోలేక దాక్షాయణి ఒక్కసారి యోగాగ్నితో అగ్నిని ప్రజ్వలింప చేసుకుని దానిలో తన శరీరాన్ని సమర్పించడం. ఈ వార్త తెలిసి వెంట వెళ్ళినటువంటి ఆ రుద్రగణాల్లో ఒకడు స్వామికి చెప్పడం, స్వామికి కోపం వచ్చి బాధ కలిగి వెంటనే ఒక జటాజుటంలోంచి తీసి వీరభద్రుడిని ఆహ్వానించడం. ఆ వీరభద్రుడు వెళ్ళి మొత్తం ఆ దక్షుడి యొక్క అధ్వరాన్ని అంటే యజ్ఞవాటికను అంతా చల్లాచెదురు చెయ్యడం. ఆ చల్లాచెదురు చేసినప్పుడు ఇక విధి లేక చివరికి దక్షుడి యొక్క తలను కూడా నరికి పడేశారు. మన్నాభిభత్సమైపోయింది. ఈ కథ ఎందుకు అంటే, నేను కదా దక్షుణ్ణి, దక్షుడంటే సమర్థుడు, నాకింత సామర్థ్యం ఉంది అని అహంకరించావా? అహంకారానికి మూల కారణమైన తల ఎగిరిపోతుంది సుమా. తల ఖండించారు. ఇక దగ్ధమైపోయినటువంటి ఆ సతీదేవి శరీరాన్ని సాక్షాత్తు ఈశ్వరుడు వచ్చి భుజం మీద వేసుకుని ఎంత వర్ణన చేస్తారో అండి. నాకు నిజంగా నేను ఉదయం చూస్తే కూడా ఏది చెప్పాలి ఏది మానాలంటే అసలు నాకు అర్థం కావట్లేదు. అది ఏది విడిచిపెట్టాలన్నా చాలా కష్టం. అనుకుని ఇది ఏదో కట్టే కొట్టే తెచ్చాయని చెబితే కూడా దానిలో ఆ రసాన్ని ఆస్వాదన చెయ్యలేదు మేము కానీ మీరు కానీ. అంచేది ఇక్కడ ఈశ్వరుడు రావడం, ఆ సతీదేవిని భుజం మీద వేసుకుని వెళ్ళడం, అరే ఇంతగా విలపిస్తున్నాడు మహేశ్వరుడు అని విష్ణు భగవాన్ తన యొక్క సుదర్శన చక్రాన్ని పంపించి 18 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగం ఒక్కొక్క చోట పడినటువంటివే 18 శక్తి క్షేత్రాలు అని. అప్పుడు ఈశ్వరుడు శాంతించి శాంతింపచేసి, అదే దక్షుడు మొదలుపెట్టినటువంటి ఆ యాగం పూర్తి కావాలి అంటే మీరు మరలా తిరిగి అతడికి శిరస్సును ప్రసాదించాలి. ఖండించినటువంటి శిరస్సు యజ్ఞగుండంలో వేసాడు. ఇంకెక్కడుంది శిరస్సు? మరి ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే ఒక మేక తల పెడతాడు. అహంకరించిన దక్షుడికి తన తల కాస్త పోయి ఏం తల వచ్చింది? మేక తల. మేక ఒకటే అంటది, మే 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 శంజమే మయశ్చమే ప్రియం జమేరు కామశ్చమే కామశ్చమే సౌమనసశ్చమే భద్రం చమే శ్రేయశ్చమే వస్యశ్చమే యశశ్చమే భగశ్చమే ద్రవిణం చమే యంతాచమే దత్తాచమే క్షేమశ్చమే శృతిశ్చమే విశ్వం చ. చమకమని ఒకటి ఉంటుందండి నమకంతో పాటుగా. నమకంలో నమః 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 అని ఉంటుంది. చమకలో నాకు కావాలి నాకు కావాలి, చా చా మరియు 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 ఇంకా ఇంకా ఇంకా. అలా దక్షుడు కాస్త అహంకారాన్ని విడిచిపెట్టి, స్వామి నాకు నీవు ఇది ఇవ్వాలి, స్వామి నాకు నువ్వు కావాలి, స్వామి నాది పొరపాటయ్యింది అనేటటువంటి స్థితిలో ఉంచారు. ఇక ఆ తరువాత ధ్రువోపాఖ్యానం. ఇది మనం చతుర్థ స్కంధంలో చెప్పుకుంటున్నాం. ధ్రువుడు చిన్న పిల్లవాడయ్యుండి, సహజంగా పిల్లలు ఏం కోరుకుంటారండి? ఇవాళ ఆలోచిస్తే ధ్రువుడు ఆ రోజు కోరుకున్నటువంటిది ఈనాటి పిల్లలకు కూడా లభించడం లేదు అని చెప్పాలండి. ఎందుకంటే బిజినెస్ అని పగలంతా ఎక్కడో తిరుగుతారు. ఇక జాబ్స్ అంటూ కూడా డే అండ్ నైట్, పగలు రాత్రులు కూడా పనిచేసేటటువంటి వాళ్ళు ఉన్నారు.
అటువంటి వాళ్ళకి నాన్న ప్రేమ ఎక్కడ దొరుకుతుందండి? అమ్మ ప్రేమ ఎక్కడ దొరుకుతుందండి? దొరకటం లేదా? ఇక వాడికి 3వ ఏడు వచ్చిన దగ్గర నుంచి ముప్పు తిప్పలే. ఏంటి, కొన్ని కిలోలు వాడి భుజం మీద పడేసి పోరా పో, నువ్వు నన్ను అమ్మ నాన్న కదా మమ్మీ డాడీ అయిపోయి. తద్వారా ఆ మమ్మీ డాడీ అని పిలవడంలో ఆ శబ్ద తరంగం ఏం చేస్తుందో తెలుసా అండి? అది అపశబ్దం అండి. యాక్చువల్లీ ఇంగ్లీష్లోనే పిలవాలి అంటే మదర్ అండ్ ఫాదర్. ఆ మదర్ అండ్ ఫాదర్ మన సంస్కృతి నుంచి వచ్చినటువంటిదండి. మాత మదర్, పిత ఫాదర్. ఇలా చెప్పుకుని పోవాలంటే ప్రతి పదానికి దాని నుంచి వచ్చినటువంటివే. అంటే మీకు నిజంగా ఇంగ్లీషే మాట్లాడచ్చు, మదర్ ఫాదర్ అనండి. మమ్మీ డాడీ ఏమిటి? అదేదో సినిమా వచ్చిందట, దానిలో ఏమిటది, డెడ్ బాడీని పెట్టేటటువంటి పేటిక, శవ పేటిక అని మాత్రమే అర్థం వస్తుంది. అదేమిటో గ్రేట్గా ఫీల్ అవుతారు. ఇప్పటికీ కూడా రండి, మొదట్లో ఎప్పుడో తెలియకేదో చేసి ఉంటారు, ఇప్పటికీ కూడా అలానే ఫీల్ అవుతుంటారు. ఎందుకు నాకు తెలియదు. అంతేత ఆ రోజు ధ్రువుడు వాళ్ళ తండ్రి ఉత్తానపాదుడు తండ్రి ఒడిలో కూర్చోవాలని కోరుకున్నాడు. కోరుకున్నటువంటి ఆ ధ్రువుణ్ణి సవతి తల్లి మాత్రం అది పొందేట్టుగా ఒప్పుకోలేదు. ఎందుకని అంటే సునీతి సురుచి, సునీతికి పుట్టినటువంటి వాడు ధ్రువుడైతే సురుచికి పుట్టినటువంటి వాడు పేరు ఉత్తానపాదుడు తండ్రి పేరు తల్లి, ఉత్తముడు కొడుకు పేరు. అంటే ఇద్దరు భార్యల్లో ఒక ఆమె కొంచెం తెలివితేటలుగా ఉంటుంది, ఒక ఆమె కొంచెం అందంగా ఉంటుంది, ఒక ఆమె కొంచెం కట్నం బాగా తెచ్చుంటుంది. చాలా మంది అనుకుంటారండి కట్నంతో భర్తను కొనేయడమే అని. మీరు కట్నంతో కొనలేరండి. లలితాదేవి చెబుతుంది, ఇది పార్వతీదేవి చెబుతుంది. ఆవిడ అపర్ణ. పర్ణములంటే ఆకు కూడా తినకుండా తపస్సు చేసి, లలితా సహస్రనామంలో వస్తుంది ఏంటది, శివకామేశ్వర అంగస్థ శివా స్వాధీన వల్లభ. తన వల్లభుడిని స్వాధీనం చేసుకున్నటువంటిదండి. ఆవిడ కట్నంతో స్వాధీనం చేసుకోలేదండి, తపస్సుతో స్వాధీనం చేసుకుంటాడు. ఆ శివుడు వచ్చాడు, చాలా పరీక్షలు పెట్టాడు, ముసలి వేషంలో వేసుకొచ్చాడు. శివుడు చాలా తిట్లు తిట్టాడు. ముసలాయన నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, చూడు నిన్ను ఏం చేస్తాను అని తిరస్కరించింది, బహిష్కరించింది. పరీక్షలో నెగ్గావు పార్వతి అని. తర్వాత ఆ పార్వతిని కళ్యాణం చేసుకుంటాడు. అంతేత కట్నం ఇచ్చేస్తే, కట్నం తెచ్చేస్తే వశమైపోతాడు అనేది ఒక తాత్కాలిక. పాపం ఉత్తానపాదుడికి సునీతి మీదే ప్రేమ ఉండేది, కానీ సురుచి ఏం చేస్తారు, కొంతమందిది డామినేషన్ అలా ఉంటుంది. ఏమీ చెయ్యలేక ధ్రువుడు కూడా కూర్చోవాలని వెళుతూ ఉంటే ఉత్తముని మాత్రమే కూర్చోబెట్టేది. తీరా వెళ్తుంటే ఆవిడ కళ్ళెర చేసేది, కూర్చుంటే లాగేసేది. ఆ వయస్సులో పిల్లలకి ఏం కావాలండి? అమ్మ ప్రేమ కావాలి, నాన్న ప్రేమ కావాలి. ఆ ప్రేమలో తాను కోల్పోయేసరికి ఏడుస్తూ ఉంటే సురుచి ఒక మాట చెప్పిందండి, నీకు నీ తండ్రి ఒడి కావాలి అంటే నువ్వు తపస్సు చేసి నా కడుపును పుట్టు, అప్పుడు నీకు ఈ పదవి దక్కుతుంది అందండి. ఈ మాట అనేసరికి పిల్లలంటే ఒక్కొక్కసారి కొన్ని మాటలు పట్టుకుంటారండి. ఆ పట్టుకున్న మాటతో పట్టుతో అది సాధిస్తారండి. అమ్మా పిన్ని ఇలా అన్నది, నేను వెళుతున్నాను అన్నాడు. ఎక్కడికి రా నాన్న? తపస్సు చేసుకోవడానికి. తపస్సు చేసుకోవడానికి వెళతావా? సరే అయితే నీవు కోరింది నేను ఇవ్వలేకపోతున్నాను, నేను అసమర్థురాలిని, నీకు తల్లిదండ్రి చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. సరే నాన్న వెళ్ళైతే అని తల్లి ఆశీర్వదించి పంపింది. ఆ ఆశీర్వాద బలంతో దారిలోనే ఎదురయ్యాడండి ఒక ఆయన. ఎవరండి? నారద మహర్షి. నారద మహర్షి ఎదురై, నాన్న ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఏమనుకుంటున్నావు, ఏం తపస్సు అంటే మాటలా అని అంటే,
ఏమో నాకు తెలియదు, మా నాన్నగారు ఒడి నాకు కావాలి అంటే తపస్సు చేసుకోమంది మా పిన్ని, అంతే. నేను తపస్సు చేసుకోవడానికి వెళుతున్నాను. ఆ పిల్లాడు పట్టుదలకి చాలా సంతోషించండి. ఆ నారదుడు అతనికి ఉపదేశం చేశారండి. వాసుదేవ మంత్రాన్ని ఉపదేశం చేసి, సరే అయితే తపస్సు చేసుకోవాలి. ఓ చాలా తీవ్రమైనటువంటి తపస్సు చేస్తాడండి. ఆ చేసిన తపస్సులో చిన్నపిల్లాడి తపస్సుకి అంత పెద్ద ఆయన ఉండలేక ఉండపట్టలేక వచ్చాడు, దర్శనమిచ్చాడు. తీరా దర్శనమిస్తే ఏమనాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు. చిన్నపిల్లాడు కదండి, పెద్దవాళ్ళమే ఊరికే సతమతమైపోతాం. అసలు నిజంగా మీరు గమనించారో లేదో, ఒక్కసారి భగవద్ దర్శనం చేసుకున్నప్పుడండి మన ఇంద్రియాలన్నీ, చెప్పాలి అంటే నా అనుభూతి, ఒక ఉప్పును నీళ్లలో వేస్తే ఏమవుతుందండి? కరిగిపోతుంది, గప్చుప్గా ఉంటుంది. కొన్ని క్షణాలు మన ఇంద్రియాలన్నీ లీనమైపోయి ఉంటాయండి. అప్పుడు మరలా వెంటనే, అందుకని ఆ లీనమైపోయినప్పుడు ఎంత బాగా చూద్దామని ఎలా అనుకుంటే కళ్ళు మొదలు పడిపోతాయి, ఇంద్రియాలని చప్పబడిపోతాయి, ఇవన్నీ లీనమైపోతాయి. ఇది అందరికీ ఉంటుందండి గమనిస్తే. ఇది కేవలం నా అనుభవమే కాదు. ఎప్పుడైతే అలా జరిగిందో ఆ తర్వాత ఈ లోపుగా అదే తిరుపతిలో అయితే ప్లీజ్ నువ్వు అని ఒక తోపు తోసేస్తారు. ఓ నిన్న బ్యాంకే విహారీ దర్శనానికి వెళ్తే కూడా అలాగే ఉందండి పరిస్థితి. అంతేత మరుక్షణంలో అయ్యో స్వామిని చూసినప్పుడు నేను ఇది కోరుకోలేదు, నేను అది అనుకోలేదు అని మనకి తర్వాత అనిపిస్తుంది. అలాగే ధ్రువుడు కూడా అలా చూస్తూ ఆ దివ్య మంగళ మోహన రూపాన్ని దర్శిస్తూ ఉంటే ఒక్కసారి స్వామి తన చేతిలో ఉన్న శంఖాన్ని ఆ పిల్లాడి బుగ్గకు తాకించారు. తాకించినప్పుడు ఆ పిల్లాడు చేస్తాడు ఒకే ఒక్క సంస్కృత శ్లోకం చెప్పుకుని మనం ముందుకు వెళ్దాం. చెప్తారా? యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయచ్చఖిల శక్తిధరస్వధామ్నా అన్యస్తహస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. యహ ఎవడైతే అంతః ప్రవిశ్య, బయట ఉంటాడు లోపల ఉంటాడు, వాడు ఒక్కసారి లోపల ప్రవేశించి మమ వాచమిమాం ప్రసుప్తాం, నా ఈ నిద్రిస్తూ ఉన్నటువంటి వాక్కుని ఒక్కసారి శంఖంతో టచ్ చేశాడండి, అంతే షాక్ అయ్యిందండి, అంతే పవర్ అందుకుందండి, అంతే స్తోత్రం చేయడం మొదలు పెట్టాడు. సంజీవయతి అండర్లైన్ చేసుకోవాలి. జీవన ప్రదాతండి, ఇంద్రియ చైతన్య ప్రదాతండి. సంజీవయతి అన్ని ఇంద్రియాలని, నిద్రిస్తూ ఉన్నటువంటి వాటిని, జడంగా ఉన్నటువంటి వాటిని చైతన్యవంతం చేయగలిగేటటువంటి వాటిని. అఖిల శక్తిధర, అన్ని శక్తులను ధరించి ఉన్నటువంటి వాడు. స్వధామ్నా, తన యొక్క ధామంతో, తన యొక్క సామర్థ్యంతో ఏం చేస్తాడు? సంజీవయతి. అన్యాంశ్చ హస్త చరణ శ్రవణ త్వక్ ఆది, మొత్తం ఇంద్రియాలన్నీ చెప్పి ఇంకా ఏవేవితోనో అవన్నీ కల్పేశాడు. చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు, నోరు, ప్రాణముతో సహా ఉద్దీపింపచేసేటటువంటి హే భగవన్, నీవు కదా భగవంతుడివి, నీవు కదా పురుషోత్తముడివి, నీవు కదా వాసుదేవుడివి అని నీకు నమస్కారము అని చాలా స్తోత్రాలు చేశాడు. దానికి సంతోషించి స్వామి నీకేం వరం కావాలో కోరుకో అన్నారండి. అంటే ఇంత తపస్సు చేసి ఈ పిల్లాడు చిన్న వయస్సు కదండి, మనం కూడా జపమో ధ్యానమో చేసేటప్పుడు ఏ ఆలోచనతో కూర్చుంటామో అది అయిపోయిన వెంటనే మళ్ళీ ఇదే పుట్టపోతుందండి.
గుర్తొస్తుందండి. అలా చిన్న వయసులో ఉన్నటువంటి ఆ ధ్రువుడు, స్వామి నా తండ్రి ఒడి కావాలి అని నేను నీకోసం తపస్సు చేశాను నవ్వుకుంటాడు. స్వామి కోసం చేసిన తపస్సులు అది నథింగ్ అండి, ఏమీ కాదు. చాలా సంతోషించి నీవు కోరుకున్న దానితో పాటుగా హే ధ్రువ, నీవు చాలా దీర్ఘకాలం పరిపాలన చేస్తావు, ఆపై ధ్రువతారగా నీవు వెలుగొందుతావు. మీ కుటుంబాల్లో ఒక్క ధ్రువుడిని తయారు చేయండి, మీకు నిజంగా దమ్ముంటే, సేవ ఉంటే తయారు చేయండి, ఒకటి కనండి. లేకపోతే మీ కోడలతో కూతుళ్ళతో కనెక్ట్గా చేయండి, వీటిల్లో చూపించండి మీ పౌరుషం. మీరు అనుకుంటున్నారా ఏంటో ఒక ప్రక్కేమో దులిపేస్తున్నారు, ఒక ప్రక్కేమో మెచ్చేసుకుంటున్నారు, రెండు మీరే చేసేస్తున్నారు. ఇంకో మాట చెప్పనా, శ్రీకృష్ణుడు పురుషుల్లో కల్లా ఆడవాళ్లలో 7 గుణాలు అధికంగా ఉన్నానన్నాడండి. స్వామీజీ పాపం బాధపడుతున్నారు. కీర్తి శ్రీ వాక్య నారీణాం స్మృతి మేధ ధృతి క్షమ. 7 గుణాలు నేను ఆడవాళ్లలో అధికంగా ఉన్నానన్నాడండి. ఎందుకో తెలుసా? మీకే ఎందుకు ఇచ్చాడో తెలుసా? మీరే పెద్దకి తాళపు చెవి. ఆయన ఎరపెట్టి తాళాలు కూడా మీ దగ్గరే ఉంటాయండి, అది నాకు తెలుసు. వాడు తీసుకొచ్చి పెట్టడానికి తప్ప వాడు కూడా వాడికి అర్హత లేదు అని కాదు, మీకుండే అర్హత వాళ్ళకు తెలిసి మీకే ఇస్తారన్నమాట. సంపాదించి రావడం వరకే తప్ప సంపాదించిన దాన్ని ఎలా సద్వినియోగం చెయ్యాలి అనేటటువంటిది హై కమాండ్. ఎవరండి? హోమ్ మినిస్టర్ గారు. అంచేది ఇక్కడ ఎంత ఆశ్చర్యము అని అంటే 7 గుణాలు అధికంగా ఉన్నటువంటి ఈ స్త్రీలు ఏదైనా చేయగలరు, చెయ్యాలి కూడా. అర్థమైందమ్మా? అంచేది ఇక్కడ సురుచి ద్వారా ప్రేరితమైనటువంటి ధ్రువుడు సునీతికే పుట్టినప్పటికీ చూడండి, సునీతి చక్కని నీతి. ఆవిడ ఒక చెప్పాలి అంటే మీకు శ్రావణ మాసంలో చారుమతి అని ఒక ఆవిడ వస్తుంది కదండి. ఎవరు? వరలక్ష్మి వ్రతం చేసి అందరికీ ప్రసాదించినటువంటి ఆవిడ చారుమతి, అంటే అందమైన బుద్ధి కలిగినటువంటి ఆవిడ. అలానే ఇవి సునీతి, సుష్టుం నీతి యస్యాహసా సునీతి. ఇక రెండో ఆవిడ పేరు సురుచి. ఆమెకు టేస్టే తప్ప మొరాలిటీ ఉండదండి. ఈవిడికి మొరాలిటీయే తప్ప టేస్ట్ ఉండదండి. అయితే ఎంతటి ధ్రువుండ కన్నటువంటి ఆమె ఎవరండి? సునీతి. నీవు సునీతివి అయితే నీకు ధ్రువుడు పుడతాడు. ధ్రువుడు పుట్టాలి అనుకుంటే పుట్టేయండి. నీవు ముందుగా సునీతివి కావాలి, నీవు చారుమతివి కావాలి. అప్పుడు నీకు లక్ష్మీదేవి దర్శనమిస్తుంది, లక్ష్మీదేవి అన్నింటినీ ఇస్తుంది. మనం చారుమతి మాత్రం కాము, కానీ వచ్చిన ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు వ్రతం చేసేస్తారు. చారుమతి కావడం కోసమే ఈ వ్రతాలు, ఈ క్రతువులన్నీ. అలా ధ్రువోపాఖ్యానం ద్వారా మనిషికి ఉండాల్సినటువంటిది సురుచి కాదు, సునీతి. అటువంటి వాళ్ళకే పుడతాడు ధ్రువుడు అని చెబుతూ, ఇక పృథు చక్రవర్తి నిన్న మనం చెప్పుకున్నాం అవతారాల్లో ఒక అవతారము అని. ఆయన పృథు చక్రవర్తి ఎలా పుట్టాడు అంటే వేణుడు అని ఒక మహారాజు ఉన్నాడు. ఆ వేణుడికి స్వభావం ఏమిటంటే దేవుడు ఎవ్వరూ లేడు, ఎవడూ కాదు, నేను మహారాజుని కాబట్టి నేనే శాసకుడిని, నేనే పాలకుడిని, నేనే దేవుణ్ణి, నన్నే మీరంతా అర్చన చెయ్యాలి, ఆరాధించాలి అని శాసిస్తాడండి. ఆ స్థానంలో ఉన్నటువంటి గురువులు, ఋషులు, మునులు అయ్యా మహారాజా అది మంచిది కాదు, తగదు అని చెబుతారు. చెప్పినప్పటికీ కూడా అతడు వినిపించుకోడండి, శాసిస్తాడండి. ఇక భరించారండి. ఒక్కరోజు ఋషులందరికీ చాలా బాధ కలిగి, బాధలో కోపం వచ్చి ఒక్కసారి కళ్ళెర్ర చేసి చూశారండి. ఆ ఎర్ర చేసినటువంటి కళ్ళ ద్వారా ఒక అగ్ని వచ్చి ఈ వేణుని నిలువెల్లా కాల్చేసింది. వెంటనే
వెంటనే ఋషులు చూసి, అదే ఇతడు కాలిపోయాడు, ఇతడు మాడిపోయాడు, ఇప్పుడు ఎలా సింహాసనానికి ఇతడిగా సంతతి లేదు, ఏం చెయ్యాలి? సింహాసనం ఖాళీగా ఉండకూడదు, లేకపోతే రాజ్యంలో ప్రజలంతా అవకతవకైపోతుంది, దీన్ని ఎలా అని అన్నప్పుడు ఆ ఋషుల్లోనే ఒకరు ఇతడి శరీరాన్ని మర్దనం చేద్దాము, తొడలను మర్దన చేశారు. మర్దనం చేస్తే నల్లగా కురూపిగా పుట్టాడు. పుడితే ఇతడు కాదు, ఇతడు అర్హుడు కాదు అని అతన్ని గచ్చ ఆటవికులు ఏమంటారండి, సంస్కృత శబ్దంలో అక్కడ ఒక శబ్దంతో నీవు అర్హుడివి కాదు వెళ్ళిపో అంటారు. అలా వెళ్ళినటువంటి వాళ్ళే ఆటవికులు. గుహుడు ఎవరైతే ఉన్నాడో రామాయణంలో ఆ జాతి అన్నమాట, ఆటవిక జాతి. అలా ఆయన వెళ్ళిపోతాడు, తగుడు అర్హుడు కాదని పంపించేస్తారు. ఇక 2 భుజాలని మర్దనం చేస్తారు. భుజాలనే మర్దన చేసేసరికి ఒక భుజం నుండి ఒక పురుషుడు, మరొక భుజం నుండి ఒక స్త్రీ ఆవిర్భవిస్తారు. అలా ఆవిర్భవించినటువంటి వాళ్ళకి పృథు చక్రవర్తి అర్చిష అంటే సాక్షాత్తు లక్ష్మీనారాయణులే ఆ రీతిగా ఆవిర్భవించారు. ఇక్కడ మనం ఒక ఈనాటి సైన్స్కి మనం ఆలోచిస్తే శరీరం అంతా సెల్స్ ఉన్నవి అనేది మనకి ఇవాళ సైన్స్ చెబుతుంది. సంతానోత్పత్తికి లేకపోతే ఒక పిల్లల్ని పుట్టించడానికి ఒక స్త్రీ పురుష సంయోగమే అవసరం లేదు. శరీరంలో ఉండేటటువంటి ఏ సెల్ నుండైనా కూడా అది సృష్టి అనేటటువంటిది జరగడానికి వీలుంది అనేది ఇది ఎప్పుడో భాగవతంలో చెప్పింది. మనం ఇవాళ చాలా అడ్వాన్స్ అయిపోయాము, టెక్నికల్ గా చాలా ఎదిగామని అనుకుంటున్నాము. మేమేమంటామంటే భాగవతాన్ని పోల్చి చూస్తే ఇంకా ఎదగాల్సింది చాలా ఉంది అని మీకు గుర్తు చేస్తున్నాం. అలా వచ్చినటువంటి ఆ అర్చిష ఈ పృథు చక్రవర్తులకి వివాహం చేసి వారిని పట్టాభిషిక్తులు చేస్తారండి. ఇంకా మీరు అనుకున్నారు కనుక చిన్నపిల్లాడిగా పుడితేనండి, ఆహాహా, చిన్నపిల్లాడిగా పుట్టలేదండి, పెద్దవాడిగానే పుట్టారు. కొన్నండి మన ఈ అల్ప బుద్ధికి అర్థం కాదండి. మనం ఏదో చాలా తెలివైన వాళ్ళము, ప్రజ్ఞావంతులము అని అనుకుంటామండి. ఇలాంటి విషయాలను చూస్తే అసలు బుద్ధి పనిచేయడం మానేస్తుందండి. అలాంటి పృథు చక్రవర్తి ఈ భూమిని గోవుగా మలచి ఆ గోవు నుండి పాలు పితికినట్లుగా ఈ భూమి నుండి ఎన్నో ఔషధులను పిండి ఈ భూమి ద్వారానే ఇవాళ మనం స్వీకరిస్తూ ఉన్నటువంటి ధాన్యాలను కూడా పండించినటువంటి మహానుభావుడు. ఇక అటువంటి పృథు చక్రవర్తి మన భారతదేశాన్ని పరిపాలన చేసి ఆపై హరిని స్తుతించి ఆపై పృథువు పరమపద ప్రాప్తిని పొందారు. ఇంకా దీనిలో మనకి పంచమ స్కంధానికి వెళదాము. ప్రియవ్రతుడి కథ వస్తుంది, అలాగే ఋషభుడి కథ వస్తుంది. ఋషభుడు కూడా ఒక అవతారం కింద వస్తుంది, ఋషభావతారం. ఋషభుడికి రాజ్యాభిషేకం చేస్తారు. అలానే ఆ ఋషభుడికి తర్వాత మనకి భరతోపాఖ్యానం చెబుతారు. ఆ భరతుడు కూడా ఇవాళ మనం చెప్పుకునేటటువంటి భారతదేశము అని ఏదైతే చెప్పుకుంటున్నామో ఈ భరతుడి ద్వారానే వచ్చింది భారతదేశము అని. తపస్సంపన్నుడు. భారత వర్షంలో ఇవాళ ఆయా పేర్లతో వెలుగొందుతుంది అంటే అతడి యొక్క తపస్సు, అతడి ఉండేటటువంటి జ్ఞానం వల్ల ఆ పేరు సార్థకమై ఉన్నటువంటిది. ఈ భరతుడు జ్ఞాని, అంతటి జ్ఞాని అయినప్పటికీ కూడా తాను ఒకసారి సంచవారుస్తూ నదిలో ఉండగా ఒక హరిణి అంటే జింక ప్రసవిస్తూ
పిల్లను విడిచిపెట్టింది. ఆ విడిచిపెట్టినటువంటి ఆ తల్లి చనిపోయింది సింహగర్జనకి భయపడి. ఆ ప్రసవించినటువంటి పిల్లను తీసుకువెళ్ళి సాగారు. ఈయన వానప్రస్థమై తపస్సు చేసుకోవడానికి అని వెళ్ళిన సమయంలో ఇది తగలడంతో కూర్చుని తపస్సు చేసుకోవడం, అది ఉందా లేదా అని మధ్యలో చూడడం నాకు అనిపిస్తుందండి. సెల్ ఫోన్లు కూడా జడభరతుల్లాగా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి అని. అయితే దానికి మనం వశం కావడం కాదు, ఆ సమయంలో సైలెంట్ మోడ్లో పెట్టుకోవడం లేదా కంప్లీట్ ఆఫ్ చేయడం అనేది. ఇప్పటికీ మన ఆశ్రమంలో జింకలు ఉన్నాయండి. మొదట్లో నేను 20 ఏళ్ల క్రితం బృందావనానికి వచ్చే ముందు ఒక జింక కొంచెం భయపడి పరిగెడుతూ ఉంది. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. మేము వచ్చేసాం బృందావనానికి. నెల రోజులు ఉన్నాం అప్పుడు ఏ బాధ్యతలు లేవులేండి ఆశ్రమంలో. అంతటా హాయిగా నిశ్చింతగా నెల రోజులు ఉన్నాము. నెల రోజులు అయ్యి వెళ్ళిన తర్వాత అండి, ఏ పిల్ల జింక అయితే తల్లిని కోల్పోయిందో ఆ పిల్ల జింక నేను దగ్గరికి వెళితే ఇప్పటికీ తలుచుకుంటే ప్రేమ అనేది ప్రతి ప్రాణికి ఎంత పెట్టావో భగవాన్ అనిపిస్తుందండి. ఆ తల ఈ చేతి మీద వాల్చేసి అలా ఉండిపోయి కంటిన్యూగా గార్చేసిందండి. అదే మీ అమ్మ పోయినప్పుడు నేను చూడలేదే, నేను నిన్నేమీ చెయ్యలేకపోయానే, ఉద్ధరించలేకపోయానే, కాపాడలేకపోయానే అని మాకు కూడా హృదయం స్పందించింది. అంటే చెప్పాలి అంటే అండి, నోరు లేని ప్రాణులతో మనం ప్రేమ పుంజుకుంటేనంటే దాన్ని మర్చిపోలేమండి. అదే మీ పిల్లాన్ని మీరు ప్రేమించారనుకోండి, వాడు ఎప్పుడైనా మిమ్మల్ని కాదంటాడు, వాడు ఎప్పుడైనా మిమ్మల్ని తిరస్కరిస్తాడు, వాడు ఎప్పుడైనా మీ మీద తిరగబడతాడు. కానీ అదే మోగ ప్రాణులు ఎప్పుడైనా తిరగబట్టని చూశారండి? తిరగబడవు. అంచేత మన ప్రేమ అలా సంతతం వెళుతుంది. అది సన్నగా వెళ్ళదండి, చాలా స్లోగా వెళుతుందండి. ఆ వెళ్ళినటువంటి ప్రేమ ఏం చేస్తుంది? అంత మోహాన్ని కలిగిస్తుంది. ఎంత మోహం కలిగింది అంటే, ఈ భరతుడికి చివరి సమయంలో తను ప్రాణాన్ని విడిచిపెట్టేటప్పుడు అయ్యో ఆ జింక అనాథైపోతుందే, దాన్ని ఎవరు చూస్తారు? నేను అప్పుడు అలా జరిగినప్పటి నుంచి అంటే నేను నెమ్మదిగా జింకలతో సహవాసం తగ్గించేసుకున్నాను. ఎందుకంటే జడభరతుడు గుర్తొచ్చాడు. మనకు కూడా అదే పరిస్థితి వస్తుందా ఏమిటి అనే. అయితే ఇప్పుడు జింకలతో లేదు కానీ స్వామితో మాత్రం సంబంధం పెట్టుకున్నానండి. ఎక్కడున్నా ముందు ఆయన నన్ను ఎలా విడిచిపెట్టి వెళ్ళిపోయామంటాడు. అక్కడ ఎవరో ఒకరు పెట్టాలే బాబు, నీ దగ్గరికి వచ్చాను నేను. అంచేత కొంతకాలం నుండి మరి కొంతకాలంలో వెళ్ళిపోయేటటువంటి వాటితో మనం సంబంధం పెట్టుకొని ప్రాణాలు విడిచిపెట్టేటప్పుడు దేన్ని స్మరిస్తాము? యం వాపి స్మరన్ భావం జయచ్చంతే కలేవరం తం తమే వైతి కౌంతేయ సదా తద్భావభావితః అని శ్రీకృష్ణుడు ప్రమాణాన్ని వేశారు. నీవు దేన్ని స్మరిస్తూ ఈ శరీరాన్ని విడిచిపెడతావు, దాన్నే పొందుతావు అని. భరతుడు జింకను స్మరిస్తూ ప్రాణాలు విడిచాడేమో, జింకగా పుట్టాడు. అయితే జింకగా పుట్టినప్పుడు కూడా అరే నేను పొరపాటు చేశానే అని అనుకుంటూ జింకగా ఉండి ఎంతవరకు ఉండాలో ఏం చెయ్యాలో అది మాత్రమే చేశాడండి. జింక మనలాగా సత్సంగానికి రాగలదా? జింక మనలాగా ప్రవచనం చేయగలదా? జింక మనలాగా సంకీర్తనం చేయగలదా? లేదు. ఇంకొకటి చెప్పనండి, ఏ ప్రాణికి ఏ రకమైన శిక్షణ అవసరం లేదండి, మనిషికి తప్ప. ఎందుకని? మనిషికే శిక్షణ, మనిషికే ఉండాల్సిన రీతిగా వీడు ఉండటం లేదు. మిగిలినవన్నీ ఉండాల్సిన రీతిగానే ఉంటున్నాయండి. మీరు చూడండి, ఎప్పుడైనా ఎక్కడైనా చాలా మంది కుక్కల్ని పెంచుకుంటూ వాడు తినే తిండి పెడతారు కాబట్టి వాటికి కూడా రోగాలు వస్తున్నాయి. మీరు తినే తిండి పెట్టకుండా కుక్కకు ఏది సహజము, ఏది ఆహారము అనేది విడిచిపెట్టారు, వాటికి రోగాలు రావండి. రోగాలు రావు, వాటికి ప్రత్యేకించి కూర్చోబెట్టి శాస్త్రం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వాటికి స్కూల్స్ ఉన్నాయా, కాలేజెస్ ఉన్నాయా?
నర్సరీలు ఉన్నాయా? యూనివర్సిటీస్ ఉన్నాయా? లేదు. మనిషికి మాత్రమే ఇన్ని పెట్టినా కూడా ఇతరులో పరిణతి కలగట్లేదు. అది ఆశ్చర్యం. ఆశ్చర్యం. అందుచేత జింకగా ఉన్న ఆ ప్రాణి ఎలా ఉండాలో అలా ఉంటూ తిరిగి ఆపై ఆంగిరసుడు అనేటటువంటి అతనికి పుత్రుడుగా వస్తాడు. వచ్చిన అతడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. తల్లి లేదు, సవతి తల్లి. ఆ సవతి తల్లి చాలా పనులు చెప్పి